మరో లిక్కర్ స్కామ్ లో శరత్ చంద్రారెడ్డి ఇరుక్కున్నారు. ఇంతకీ ఈ శరత్ చంద్రారెడ్డి ఎవరనుకుంటున్నారా? ప్రముఖ ఫార్మా కంపెనీ అరబిందో యజమాని కె నిత్యానందరెడ్డి పెద్ద కుమారుడు. ఆ సంస్థకు డైరెక్టర్ హోదాలో ఉన్నారు. విజయసాయిరెడ్డి అల్లుడికి అన్నయ్య. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా శరత్ చంద్రారెడ్డి ప్రమేయం ఉంది. అయితే అప్రూవర్ గా మారి నిజాలన్నీ చెప్పేస్తానడంతో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చేశారు. వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న కంపెనీకి డైరెక్టర్ గా ఉంటూ కేవలం 100 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రమేయం ఉండడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఒక స్కామ్ చేసిన తర్వాత ఎవరైనా బుద్ధిగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కానీ అతిపెద్ద ఫార్మా కంపెనీకి డైరెక్టర్ గా ఉంటూ కూడా అక్రమార్జనకు అలవాటు పడ్డ శరత్ చంద్రారెడ్డి ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కూడా ఇరుక్కున్నారు. స్కామ్ చేయడానికి ముందుగా మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి లాంటి వారికి డిస్టిలరీల ఏర్పాటుకు విజయసాయిరెడ్డి చెప్పడంతో 100 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చారు. అక్కడితో అతని పాత్ర అయిపోలేదు. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన అవినీతి సొమ్ముతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని తనయుడు మోహిత్ రెడ్డి కేవీఎస్ ఇన్ఫ్రా పేరుతో తిరుపతి జిల్లా గూడూరు సమీపంలో 6 కోట్లతో చెవిరెడ్డి అతని కొడుకు 260 ఎకరాల భూమిని 2022 అక్టోబర్లో కొన్నారు. డిసెంబర్లో 26 కోట్లకు శరత్ చంద్రారెడ్డికి అమ్మారు. అతను భూ వినియోగ మార్పిడి చట్టం కింద మార్చేసుకుని విలువ పెంచుకున్నారు. పెరిగిన విలువ ప్రకారం వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి భారీ స్థాయిలో రుణం తీసుకున్నారు. మరోవైపు చెవిరెడ్డి బ్లాక్ మనీని ఇలా వైట్ చేసుకుని తిరుపతి సమీపంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు. ఈ లేఅవుట్లకు మౌలిక సౌకర్యాలు, రోడ్లు తుడా నిధులతో వేయడంతో ఆస్తుల విలువ భారీగా పెరిగింది. చెవిరెడ్డి సొంత ఊరు తుమ్మలగుంటలోని ఆయన ఇంట్లో సిట్ అధికారులు సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకోవడంతో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి.